గరుడ పురాణంలో 11వ అధ్యాయం. అంటే నేను అక్కడక్కడ నా మూడుకి తగ్గట్టు విశేషాలు చదువుకుంటూ ఉంటాను. నరక లోకానికి దారి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఇది చాలా భయంకరంగా ఉంటుందట. ఆ దారి ప్రతి వ్యక్తి చనిపోయాక నరక లోకానికి వెళ్ళాలి. అక్కడి నుంచి వేరే లోకానికి షిఫ్ట్ చేయబడతాం. అయితే నరక లోకానికి 2 దారులు 2 ద్వారాలు ఉంటాయట. ఒకటి పుణ్యాత్ములకి, 2 పాపాత్ములకి. పుణ్యాత్ముల్ని విమానంలో తీసుకెళ్తారట. పాపాత్ములని నేల మీద ముళ్ళు రాళ్ళు అన్నీ ఉంటాయట. ఆ దారిలో దారుణంగా తీసుకెళ్తారట. చివరిగా అందరూ వైతరణి నది దాటాలి. ఇక్కడ గోదానం గోసేవ చేసిన వారు అక్కడ పుణ్యాత్ములుగా లెక్కేసి ఈ వైతరణి నది వారికి స్వచ్ఛంగా శుద్ధంగా కనిపిస్తుందట. పాపాత్ములకి ఎంతో మలినంగా చీము నెత్తురుతో దుర్వాసన వస్తూ కనిపిస్తుందట. వైతరణి